హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి క్రియేషన్స్. ఐఎమ్ శ్రావణి. మనలో చాలామంది బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే వాటిని ఎలా అధిగమించాలని కూడా తెలుసుకుందామండి. ప్రొడక్ట్ బాగుండాలి, క్వాలిటీ, కాస్ట్ బాగుండాలి, వర్కర్స్ కూడా బాగుండాలండి. ప్రొడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవారు రిపీటెడ్గా మన షాప్కి రావడం జరుగుతుంది. కాస్ట్ తక్కువ ఉన్నా కూడా ఈ కస్టమర్స్ కూడా మనకు రిపీటెడ్గా వస్తూ ఉంటారండి. అండ్ వర్కర్స్ కస్టమర్తో డీల్ చేసే విధానం కూడా ఒకటి ఉంటుందండి. వాళ్ళు కనుక చిరాకు పడి కోపంగా ఇంకెన్ని చూస్తారు, ఎంతసేపు చూపించాలి, మీరు తీసుకునేది లేదు, ఏమీ లేదు అంటూ వాళ్ళ మీద చిరాకు పడుతుంటారు. అలాంటి వాళ్ళ వల్ల చాలా కస్టమర్స్ రిటర్న్ వెళ్ళిపోతుంటారు. ప్రొడక్ట్ ఎంత బాగున్నా సరే అది అక్కడ వదిలేసి వెళ్ళిపోతారండి. వర్కర్స్ కూడా హ్యాండిల్ చేసే విధానం అనేది మనం ముందే చెప్తూ ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం షాప్ పెట్టగానే కస్టమర్స్ రావట్లేదు, నా బిజినెస్ గ్రో అవ్వట్లేదు అని సఫర్ అవుతూ ఉంటాం. పక్క వాళ్ళని చూసి వాళ్ళ బిజినెస్ బాగుంది, వాళ్ళ షాప్కి కస్టమర్స్ వస్తున్నారే, నా షాప్కి రావట్లేదని వాళ్ళని చూసి సగం మన టైం అంతా వాళ్ళని చెప్పేసి వాళ్ళ మీదనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేసుకుంటాం. అసలు వాళ్ళు ఏ 5 years నుంచో 10 years నుంచో షాప్ పెట్టి వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళు అనుభవించి వాళ్ళు ఎన్నో కష్టాల తర్వాత వాళ్ళకున్న తెలివితేటలను ఉపయోగించుకొని వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా పోగేసుకొని ఆ టెక్నాలజీ ఉపయోగించుకున్న ప్రొడక్ట్ ద్వారానో ఏదో ఒకలాగా వాళ్ళు ఏదో ఆ టైంకి వాళ్ళు నిలదొక్కుంటుంటే మనం అలా అనుకోవడం కరెక్ట్ కాదు కదండి. వాళ్ళకి ఎన్నో అనుభవాలు, వాళ్ళ కష్ట నష్టాల ద్వారా వాళ్ళు నేర్చుకున్న అనుభవాల పాఠాల ద్వారా వాళ్ళు ఈరోజు ఆ స్థితిలో ఉండగలిగారు. సేమ్ మనకే అంతే. మనం చేసే బిజినెస్ వల్ల మనకు వచ్చే అనుభవాల వల్ల మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. కస్టమర్స్ని బట్టి మన ప్రొడక్ట్ ఉంటుంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది, మనం మెన్షన్ చేసే ప్రైస్ ఉంటుంది, మనం డీల్ చేసే విధానం బట్టి మన బిజినెస్ అనేది కూడా గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పక్క వాళ్ళ బిజినెస్ ఇలా ఉంది అలా ఉంది అనుకోవడం మానేసి మన బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి అని 100% ఎఫర్ట్ కనుక మనం మన ఆలోచనలను మన బిజినెస్ మీద పెట్టగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామండి. మనం అందించే బ్రాండ్ ఎలా ఉండాలంటే ఒక 10 years తర్వాత దాన్ని చూసినా కూడా